ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ ఒక విషయం ఏమవుతుందంటే, పరలోకంలో స్థలాన్ని కొనుక్కోండి, పరలోకంలో స్థలం చేకూర్చుకోండి అని అంటున్నారు. పరలోకంలో స్థలం కొనుక్కోండి అంటే భక్తితో కాదంట, డబ్బులు ఇస్తే ఇన్ని డాలర్లని ఇస్తే అక్కడ స్థలం కొనుక్కోవచ్చని ఒక ఫేక్ న్యూస్. భక్తితో ఆత్మీయతతో భూమి మీద ఆయన కొరకు సాక్షిగా బ్రతుకున్నాడు మాత్రమే అక్కడ ఉంటాడు. డబ్బులు ఎట్టు కొనుక్కునేది, డాలర్లు ఎట్టు కొనుక్కునేది ఏమండి, లేకపోతే లోకంలో విలువైంది ఏది ఇచ్చి కొనుక్కునేది అక్కడ దొరకదు. ఎవరైతే క్రీస్తునందు రక్షించబడిన ప్రతి ఒక్కడు కూడా ఆయన రాజ్య వారసుడు. ఆమేన్. క్రీస్తునందు ప్రతి ఒక్కడు కూడా రక్షించబడి ఉండాలి, తన పాపాలకు ప్రాయశ్చిత్తులు ఇవ్వాలి, భూమి మీద బ్రతికినంతకాలం ఆయన కూడా సాక్షిగా బ్రతకాలి. అలాంటి వాళ్ళకి దేవుడు తన రాజ్యాన్ని ఇస్తాడు. కానీ పరలోకం అనేది నీ భక్తిని బట్టి వస్తుంది, నీ ఆత్మీయతని బట్టి వస్తుంది. అక్కడ ఉండాలంటే ఇక్కడ ఆయన కొరకు నువ్వు జీవించాలి, జీవితాంతం జీవించాలి ఆయన కొరకు. ఆమె చెప్పండి సార్. వాక్యం అంటే ఆనందం, ప్రార్థన అంటే ఆనందం, పాటలంటే ఆనందం, ఏమండి మోకాలేసి ప్రార్థన చేయడం అంటే ఆనందం, ఉపవాసం ఉండడం అంటే ఆనందం, నలుగురు ఐక్యత కలిగి ఆధ్యాత్మికమైన మాటలు మాట్లాడడం అంటే ఆనందం, ఒకరి కోసం ప్రార్థన చేయడం అంటే ఆనందం. ఇలాంటి ఆనందం కావాలి కానీ ఒక నాశనం అయిపోతే ఆనందం. ఇలాంటి ఆనందాలు మనకు అవసరమా? వాడికి వచ్చిన నాశనం నీకు కూడా ఏదో రోజున వస్తుంది. ఒకడు ఏదైనా ఇబ్బంది పడితే, వాడు ఏదైనా కష్టాలు పడిపోతే, ఒకడు ఏడుపులు కన్నీళ్ళు ఉంటే చాలామంది ఆనందపడతారు. బయటికి మాత్రం సైలెంట్గా ఉంటారు, లోపల మాత్రం వీడికి ఇలాగే జరగాలి, వీళ్ళకి ఇలాగే ఉండాలి అని అనుకుంటాం. వాళ్ళకి జరిగింది నీకు జరగదా? చూడండి ఒకసారి నిజ క్రైస్తవుల యొక్క విధానం చూడండి ఒకసారి. వాళ్ళు నిజ క్రైస్తవులు అంటారా? వాళ్ళకి అలాగే జరగాలి, వాళ్ళకి అలాగే ఉండాలి, వాళ్ళు ఎలా అయిపోవాలనుకుంటే చాలా. క్రైస్తవునికి ఉండాల్సిన లక్షణాలు అయితే ఇవి కాదు. ఆమె చెప్పండి ఒకసారి. నిజానందం నలుగురు కూడుకొని ప్రభువుని ఆరాధించటంలోనూ దొరుకుతుంది. ఆమేన్. లోకల్ ఎక్కడానికి మనకు దొరకదు అది. ఆమేన్. ఎక్కడ పడితే అక్కడికే జరుగుతున్నాయి ఈ రోజున. మన లోకస్తుల్లాగా ఆలోచించకూడదు, ఆధ్యాత్మికంగా ఆలోచించాలి. అది తప్పు అని తెలిసిన తర్వాత దాన్ని విడిచిపెట్టాలి. నేను ఒక వ్యక్తిని పొరపాటుగా మాట్లాడాను. ఆ మాట ఆడడం వల్ల ఆ వ్యక్తి హట్ అయ్యాడు, బాధపడ్డాడు. నిజ క్రైస్తుడు బాధపడితే ఆనందపడతాడా, లేక ఇంకెప్పుడు అలా చేయకూడదని అనుకుంటారా చెప్పండి? అలా మాట వాడకూడదని అనుకుంటాడు, అంతేనా? కాకనే కాదు, అలా జరగాలని అనుకుంటాడా? అది క్రైస్తవ లక్షణమే కాదు. యేసుప్రభు మాట కాదు, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించు. అది చాలా కష్టమని అంటారు చాలామంది. అక్కడికి వెళ్ళడం కూడా కష్టమే. యేసుప్రభు మనకు మాదిరి, నీవు కూడా ఎదుటి వరకు మాదిరి చూపించాలి. నీ నోటుకు వచ్చినట్టు, లేకపోతే నీ ఆలోచన తగ్గట్టు, అవతల వాడు ఎలా అనుకుంటాడో, అవతల ఎలా ఫీల్ అవుతాడో అనుకో, నీకు నచ్చినట్టు నువ్వు ఉన్నావు అనుకో, అది క్రైస్తవ జీవితం కాదు. ఆమె చెప్పండి ఒకసారి. వాళ్ళు అలా ఉన్నారు, నువ్వు అలా ఉన్నావు, నీకు వాళ్ళకి తేడా ఏంటి? క్రీస్తు ప్రేమను చూపించాలి. క్రీస్తు ప్రేమను వారికి పరిచయం చేయాలంటే మాట ద్వారా కాదు, క్రియారూపకంగా చూపించాలి. కాబట్టి మంచి సమయంలో మన జీవితాన్ని దేవుడికి ఇద్దాం. ఇదంతా ఎందుకు చెప్పానంటే, దేవునిలో ఆనందం నీకు ఎలా దక్కుతుంది. ఆమె చెప్పండి ఒకసారి. శత్రువును కూడా దేవుడు మనకి ఎలా మారుస్తాడు? మిత్రుడుగా మారుస్తాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆనందించండి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభువులో స్తుతించండి, ప్రభువులో ఆనందించండి. ఖచ్చితంగా అనుకూలపరిచే పరిస్థితులు నీకు అప్పటి నుంచి ప్రారంభమవుతాయి. ఆమేన్. మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తం సాధ్యం. ప్రభు బైబిల్లో మాట, నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు. ఎప్పుడు నమ్మాలి? మనం నమ్మశక్యం కాని పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు దేవుడిని నమ్మి చూపించాలి. ఇంక నమ్మలేము, ఇంక అవ్వదు. ఆ టైంలో మనం ప్రభు కోసం స్టాండ్ అవ్వాలి, స్టిక్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? నిజమైన ఆనందం అప్పుడు బయటకు వస్తుంది. హల్లెలూయా.